వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఇవాళ మనము మార్కెట్ అప్డేట్స్ చూద్దాము. మార్కెట్ ఇవాళ ఎలా పర్ఫార్మెన్స్ ఇచ్చింది, అంతేకాకుండా రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది దాని గురించి కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఇక్కడ మనం డైలీ చార్ట్లో చూసుకుంటే గనక, నిఫ్టీ డైలీ చార్ట్లో చూసుకుంటే గనక ఇవాళ ఒక రెడ్ బార్ ఫామ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే మనం నిన్న అనుకున్నాము బ్రేక్అవుట్ ఇచ్చింది అని, కానీ ఇవాళ మళ్ళీ ఆ లెవెల్‌ని రీటెస్ట్ చేయడానికి వచ్చిందనమాట. బాగానే సపోర్ట్ తీసుకోవడం జరిగింది. అది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. పెద్ద క్యాండిల్‌కి విక్ ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ మార్కెట్ రికవర్ అవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు కూడా మార్కెట్‌లో బుల్లిష్‌నెస్ ఉన్నట్టు, బయర్స్ స్ట్రాంగ్‌గా ఉన్నట్టు ఒక ఇండికేషన్ అనమాట. అదే మనము ఇంకొంచెం క్లారిటీ కోసం 5 మినిట్స్ చార్ట్‌లో కూడా చూసుకుంటే ఇక్కడ ఎక్కడైతే మార్కెట్ ఓపెనింగ్ జరిగిందో నిన్న ఆల్మోస్ట్ క్లోజ్ అనే లెవెల్ దగ్గరనే ఇవాళ కూడా మార్కెట్ ఓపెన్ అవ్వడం జరిగింది. అక్కడి నుంచి ఇంతకుముందు మనం డ్రా చేసుకున్న మన సపోర్ట్ లైన్స్ దగ్గర 24,172 దగ్గర ఆల్మోస్ట్ వచ్చి అక్కడ నుంచి స్ట్రాంగ్ బయర్స్ అనేది మోడ్ యాక్టివేట్ అయ్యి అక్కడ నుంచి బుల్లిష్నెస్ అనేది వచ్చింది. మళ్ళీ ఒక 50% రికవర్ అవడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఇలా రికవరీ అంటే బయర్స్ ఇంకా స్ట్రాంగ్గా ఉన్నట్టే. ఇది ఒక ప్రాఫిట్ బుకింగ్ వచ్చినట్టు అనుకోవచ్చు. అక్కడ నుంచి మళ్ళీ న్యూ బయర్స్ కానివ్వండి, లేదా ఎగ్జిస్టింగ్ సెల్లర్స్ మళ్ళీ ఒక కొత్త ఎంట్రీ తీసుకోవడం కానివ్వండి, అలాంటి సిచ్యువేషన్స్లోనే ఇలాంటి మళ్ళీ 50% రికవరీస్ అనేది జరుగుతాయి అనమాట. సో ఇప్పుడు కూడా ఏమి మార్కెట్ బేరిష్ సైడ్ వెళ్ళలేదు. మీరు ఒకవేళ సెల్లింగ్ ఆపర్చునిటీస్ చూస్తున్నారు అంటే ట్రాప్ అయ్యే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి, కాషియస్గా ఉండండి. ఓన్లీ బయింగ్ ఆపర్చునిటీస్ కోసం ప్రస్తుతంగా చూడండి. ఇప్పుడు కూడా మార్కెట్ బుల్లిష్ సైడ్లో ఉండి బయర్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నారు. రేపు కూడా ఒకవేళ మార్కెట్ ఎక్కడైనా సైడ్ వేస్ ఫ్లాట్ ఒకవేళ రేపు ఓపెన్ అయింది అండ్ కొంచెం కన్సల్టేషన్ చేసి బ్రేక్అవుట్ కనుక ఇస్తే ఒక మంచి మూవ్ వచ్చే అవకాశం మాత్రం ఉంది. అంతేకాకుండా ఒకవేళ గ్యాప్ డౌన్ కనుక ఓపెన్ అయింది అంటే కంటిన్యూస్ బయింగ్ వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఆ బయింగ్ ఎంట్రీస్ దగ్గర బై చేస్తారు, యావరేజ్ చేస్తారు పొజిషన్ని. కాబట్టి అక్కడ నుంచి కూడా ఒక స్ట్రాంగ్ బయింగ్ వచ్చే అవకాశం ఉంది. అలానే ఒకవేళ గ్యాప్ అప్ ఈ లెవెల్ దగ్గర ఎక్కడైనా ఓపెన్ అయింది అంటే కన్సాలిడేషన్ జరిగి బ్రేక్అవుట్ ఇస్తే తప్పకుండా బై సైడ్ వెళ్ళాలి. కానీ ఒకవేళ కన్సాలిడేషన్ జరిగి కిందికి వస్తుంది అంటే అప్పుడు మనం ఖచ్చితంగా ఒక చిన్న డౌన్ సైడ్ వ్యూ పెట్టుకోవచ్చు అనమాట. మార్కెట్ ఓపెనింగ్ని బట్టి మన ఇన్వెస్ట్మెంట్ని, మన ట్రేడ్ స్ట్రాటజీని ఇక్కడ మనం ప్లాన్ చేసుకోవాలి. సో అది అనమాట. అంతేకాకుండా ఓపెన్ అయిన తర్వాత నాట్ ఓన్లీ ఓపెనింగ్, ప్రైస్ యాక్షన్ని కూడా గమనించాలి. ప్రైస్ అక్కడ ఏమంటుంది, ప్రైస్ ఎలా అక్కడ మూవ్ అవుతుంది, మార్కెట్ సెంటిమెంట్స్ ఎలా ఉన్నాయి, వాల్యూమ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా చాలా మ్యాటర్ చేస్తుంది. స్టాక్ మార్కెట్లో సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే ఓన్లీ ఒక్క ఇండికేషన్ మీద, ఒక్క స్ట్రాటజీ మీద అవ్వలేము. అన్నిటికీ ఒక కాన్ఫ్లుయెన్స్ అనమాట. అన్ని కలిసి వస్తేనే ఇక్కడ మనకు ఎంతో కొంత డబ్బులు సంపాదించే అవకాశం ఉంటుంది. సో అలా అనమాట. రేపు ఓపెనింగ్ని బట్టి, ప్రైస్ యాక్షన్ని బట్టి మన సిచ్యువేషన్ని, మన ట్రేడ్స్ని, మన ఇన్వెస్ట్మెంట్ని ప్లాన్ చేసుకోవాలి. అంతేకాకుండా మార్కెట్లో రేపు ఏం జరగబోతుంది, ఎలా ఓపెన్ అవ్వబోతుంది, మీ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ ఉన్నాయి, ఎటువైపు మీరు వెళ్తే మీకు ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, అవన్నీ కూడా కింద కామెంట్ చేసి తెలియజేయండి. అంతేకాకుండా ఇలాంటి ఇంకా ఫైనాన్షియల్ మార్కెట్స్ మీద ఎపిసోడ్స్ మేము చేయాలి అంటే మమ్మల్ని ప్రోత్సహించడానికి ఇప్పటి వరకు ఒకవేళ మీరు హిట్ టీవీ మనీని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.